Hi students, good morning. Today topic is second BCom business analysis. Business analytics. Okay. ప్రీవియస్ క్లాస్లో డేటా కాన్సెప్ట్ కోసం చూసుకున్నాము. దాంట్లో డేటాని ఏ విధంగా డిఫైన్ చేసామంటే బై యూజింగ్ డేటా టైప్, దెన్ డేటా స్టోర్డ్ అంటే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం డిస్కస్ చేసుకున్నాం. టుడే ఏంటంటే డేటా ఎక్స్ప్లెనేషన్ అండ్ విజువలైజేషన్. డేటా ఎక్స్ప్లోరేషన్ అండ్ విజువలైజేషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి? ఎక్స్ప్లోరేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్టింగ్ ది డేటా. సో డేటాని మనం ఒక మీనింగ్ఫుల్ వేలో అనేది మనం సెర్చ్ చేయాలండి. అంటే డేటా ఉంటుంది, దాన్ని ఒక మీనింగ్ఫుల్ వేలో అంటే మనకి కనెక్టివ్గా అంటే బాగా అర్థమయ్యే విధంగా మనం ఏం చేయాలంటే డేటాను ఎక్స్ప్లోర్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో విజువలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. సో ఎవరైతే డేటా ఆడియన్స్ అనేది ఉన్నారో అంటే ఎవరైతే డేటాని ఎక్స్ట్రాక్ట్ అంటే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే అటువంటి వాళ్ళకి ఈ విజువలైజేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం డేటాని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసామో యూజర్స్కి అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఎఫెక్టివ్ మేనర్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అట్రాక్టివ్గా ఫీల్ అయ్యి డేటా అనేది త్వరగా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటండి, ఒక మీనింగ్ఫుల్ వేలో మనకి కావాల్సిన డేటా అనేది సెర్చ్ చేయడాన్ని ఎక్స్ప్లోరేషన్ అంటారు. బై యూజింగ్ ఈ ఎక్స్ప్లోరేషన్ దేన్ని యూజ్ చేస్తారంటే బై యూజింగ్ ది విజువలైజేషన్ అంటే ఒక గ్రాఫికల్ ఫామ్లో అంటే మనకు కావాల్సిన డేటాని ఆడియన్స్ మనం ఏ విధంగా తీసుకుంటున్నారంటే ఒక గ్రాఫికల్ ఫామ్లో తీసుకోవడం వల్ల మన డేటాని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. సో టుడే క్లాస్లో ఏంటంటే విజువలైజేషన్ అనేది ఎన్ని టైప్స్లో చేయాలి అంటే విజువలైజేషన్కి ఎటువంటి యూజ్ అవుతాయి అనేది చూసుకోవచ్చు. డయాగ్రమాటిక్ presentation of the data. So diagrammatic presentation of data. డేటాని డయాగ్రమాటిక్గా ఆర్ పిక్చరల్గా అంటే డయాగ్రామ్ బై యూజింగ్ డయాగ్రామ్ అండ్ పిక్టోరల్గా మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి డేటా అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. దెన్ యూజర్స్ అనేది డేటా ఎఫిషియెంట్ మేనర్లో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఏంటంటే దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బాగా తెలిసిన మెథడ్స్ కొన్నిటి కోసం డిస్కస్ చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, థర్డ్ వచ్చేసి బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, పిక్టోగ్రాఫ్ అండ్ ఇవి ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయండి. బట్ మన సబ్జెక్ట్లో ఏంటంటే సమ్ ఆఫ్ ది మెథడ్స్ కోసం మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే క్యాటోగ్రాఫ్. సో వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే
మనం క్యాస్టోగ్రాఫ్. ఓకే, సో వీటిని క్యాటరోగ్రాఫ్ కాదండి, క్యాటరోగ్రాఫ్. సో వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాని విజువల్గా మనం వ్యూ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ గ్రాఫ్స్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి డైలీ లైఫ్లో మనం యూజ్ చేసేదే జస్ట్ థియరిటికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనం చెప్పుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్స్ మనకు పర్టికులర్గా ఇక్కడ చెప్పుకున్నవి రాయాలని ఏమీ లేదండి. మీకు ఏది ఈజీగా ఉంటే అవి రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ బార్ గ్రాఫ్స్. It is used when represents the data in length. అంటే లెంత్ని యూజ్ చేసుకుని మన డేటాని కనుక డిఫైన్ చేసి ఉంటే మనం దేన్ని యూజ్ చేస్తామండి, బార్ గ్రాఫ్స్ అనేది డిఫైన్ చేస్తాం. ఒక లెంత్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే బార్ గ్రాఫ్ని డిఫైన్ చేస్తాం. సో ఈ బార్ గ్రాఫ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయంటే సింగిల్ ఉంటుందండి, సింగిల్ లైన్ ఉంటుంది, అంటే డబుల్ లైన్ ఉంటుంది, మల్టిపుల్స్ అంటే ఏంటంటే మనకి ఎన్ని అన్నా కానీ ఇవి తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే హారిజంటల్గా, వెర్టికల్గా. సింగిల్ తీసుకోవచ్చు, డబుల్ తీసుకోవచ్చు. అంటే మన డేటాని రిప్రజెంట్ చేసే వ్యూ బట్టి మనం ఏంటంటే ఎన్ని వేరియబుల్స్ అయినా మనం తీసుకుంటామండి. సో హారిజంటల్గా రిప్రజెంట్ చేయొచ్చు, వెర్టికల్గా, ఈ విధంగా అయినా రిప్రజెంట్ చేయడానికి వీలుంటుంది. సో మనం డేటాని ఒక లెంత్ ఫార్మేట్లో మనం కనుక రిప్రజెంట్ చేయవలసి ఉంటే మనం ఏం యూజ్ చేస్తామంటే బార్ గ్రాఫ్ యూజ్ చేస్తాము. ఇది హారిజంటల్గా, వెర్టికల్గా చేయొచ్చు, అండ్ సింగిల్ చేయొచ్చు, డబుల్ అండ్ మల్టిపుల్గా కూడా ఇవి ఉంటుంది. సో ఒక ఇల్యూషన్ అనేది మనం తీసుకుందామండి. సో ఒక ఎగ్జాంపుల్ అబౌట్ ది బార్ చార్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి 2-3 టైప్స్ ఇచ్చాడండి. ఫస్ట్ ఏంటంటే సింగిల్, మనకు ఒక డేటా అనేది రాసుకోవచ్చు. డయాగ్రామ్, సేల్స్ గ్రోత్ రేటు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్. సో సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే గ్రాఫికల్గా సొల్యూషన్ ఇచ్చాడు. సో మనకి వీటిని యూజ్ చేసుకుని మనం డేటా అండ్ ఏంటంటే మనకి థియరిటికల్గా మనకి అర్థం చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఏంటంటే వాడు ఇచ్చింది డేటా, మనం 2012-13లో రేటు గ్రోత్ అనేది ఎంత ఉంది అని చెప్తున్నాడు. సో ఏంటంటే ఇక్కడ కంట్రీ ఇచ్చాడండి, కంట్రీ గ్రోత్ రేటు ఇన్ పర్సంటేజ్, ఏజ్ ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఏంటంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇక్కడ పర్సంటేజ్లో ఒక నెంబరింగ్ ఇచ్చాడండి, మనం ఏదైనా తీసుకోవచ్చు. సో ఓకే, సంథింగ్ ఈ విధంగా మనకి ఇచ్చాడు అనుకోండి. సో దీన్ని ఏంటంటే బై యూజింగ్ ది గ్రాఫ్ని యూజ్ చేసి మనం గ్రోత్ రేట్ని అప్లికేబుల్
చేయాలి. సో గ్రాఫ్ అన్నప్పటికి ఏమంటే 2 యాక్సిస్ ఉంటాయండి. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ ఒకటి, వై యాక్సిస్ ఒకటి తీసుకున్నాం. దీన్ని అడ్జస్ట్ చేయడం బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఆరిజిన్ తీసుకున్నామండి. 1 3 4 5 ఓకే. ఇక్కడ 3కి తీసుకొచ్చు ఒకసారి. ఓకే, ఈ విధంగా తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం బార్ గ్రాఫ్స్ అంటే లెంత్ని యూజ్ చేసి మనం ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి 1 2 -1 -2. ఫస్ట్ ఏముంది నార్త్లో నార్త్ 4.25%. సో ఇక్కడికి మనం తీసుకున్నాం. ఇది వచ్చేసి నార్త్. దెన్ సౌత్ 360. దెన్ ఈస్ట్ వచ్చేసి -2. నెక్స్ట్ వెస్ట్ వచ్చేసి 5 అండి, 530. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ విధంగా ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు కదా. సో ఆ టేబుల్గా చూడడం కన్నా ఈ విధంగా గ్రాఫ్ చేస్తే ఏంటంటే మనకి ఈజీగా తెలుస్తుంది. సో నార్త్ అనేది సంథింగ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు 4.25%. నెక్స్ట్ సౌత్. సో ఈ విధంగా మనకి ఈ నెంబరింగ్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది బై యూజింగ్ ది పిక్టోరికల్ రిప్రజెంటేషన్. సో ఇది ఏంటంటే 330. సో ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే సేమ్ 2 టైప్స్ ఆఫ్ అంటే సేమ్ ఒక గ్రాఫ్నే రిప్రజెంట్ చేసాము. అదేవిధంగా సేమ్ డేటా వాల్యూకి 2 రిప్రజెంటేషన్స్ ఉన్నప్పుడు మనకి ఏ విధంగా ఉంటుందంటే సొల్యూషన్ సో సేమ్ ఇదే తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ తీసుకొచ్చండి. అంటే లిటరేట్ పర్సంటేజ్ తీసుకోవచ్చు. సార్ అంటే లిటరేట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడికి వచ్చేసి 2012లో 2013లో. సో 2 ఇయర్స్ తీసుకున్నాము. సో సేమ్ డేటాకి 2 ఇయర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనము 50%తో తీసుకుంటున్నాము. 50 40 20%. నెక్స్ట్ వచ్చేసి సో మనం ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అంతే. సో ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు మనకి ఏదైనా ఫాలో అవ్వచ్చు. సో మనం కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి 2 ఉన్నాయి. సేమ్ డేటా వాల్యూస్కి ఏంటంటే 2 వాల్యూస్ అని ఉంది. సో ఏంటంటే మనం దీనికి సొల్యూషన్ ఏ విధంగా వస్తుందంటే 10 20 30 40 50 60 ఇచ్చామండి. సో వై యాక్సిస్ మీద టైము. సో ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు ఏముంటుందంటే టైం ఉంటుందండి. వై యాక్సిస్ మీద వేరియబుల్స్ ఉంటాయి. ఏ వేరియబుల్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇచ్చాము ఎట్ సేమ్ టైం. సో ఏంటంటే ఇక్కడ కంట్రీస్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అండ్ సంథింగ్ 4 ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఏంటంటే నార్త్కి వచ్చేసి 20 అంటే 12 13. ఓకే,
అంటే 2012 2013కి సౌత్ నార్త్ వెస్ట్ ఈస్ట్లో లిటరేచర్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చెప్పుకుంటే ఫస్ట్ ఏంటంటే నార్త్కి వచ్చేసి 2012 50 ఉందండి. సో 50ని ఇలా మార్క్ చేసాము. ఇక్కడ ఏంటంటే 12 అని వేద్దాం. ఓకే, 2012 కాబట్టి 2021 1 2. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 13కి వచ్చి 60% ఉంది. సో మనం ఏం చేస్తామంటే పక్కనే వీటిని డ్రా చేస్తాం ఈ విధంగా. సో ఈ విధంగా డ్రా చేసినప్పుడు ఏంటంటే 2 వేరియబుల్స్ అనేది మనకు ఉన్నప్పుడు ఏంటంటే డిఫరెన్స్ని తెలుసుకోవడానికి ఈ విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 21 13 ఇక్కడ ఏంటంటే బై నెంబరింగ్ యూజ్ చేసి మనం ఏ ఇయర్లో మనకి ఎక్కువ ఉందంటే 16 అంటే 13 ఇయర్లో మనకి ఎక్కువ ఉందని చెప్తాం. బై యూజింగ్ గ్రాఫ్ అంటే గ్రాఫ్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అంటే ఈ లైన్ కన్నా ఈ లైన్ కొంచెం పొడవుగా ఉంది కాబట్టి మనం ఏం చెప్తామంటే ఇది ఎక్కువ అని చూసిన వెంటనే మనకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా సౌత్ ఏంటి 50%, 50 40, నెక్స్ట్ 30 30. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే 2 ఇయర్స్ సేమ్ ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు కంటే 13లో కొంచెం తగ్గింది అని మనకు ఒక పెర్సెప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సో ఈ విధంగా మనకి ఏంటంటే గ్రాఫ్ అనేది 2 డైమెన్షన్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా హారిజెంటల్గా తీసుకోవచ్చు ఆర్ వెర్టికల్గా కూడా మనం తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఇది హారిజెంటల్గా రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ వేరియబుల్స్ అనేవి ఎక్స్ ప్లేస్లో ఉంటాయి, టైం అనేది వై ప్లేస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్గా ఉన్నప్పుడు మనకి డేటా సొల్యూషన్ ఏ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెండర్ ఉన్నాడు, అతను ఏం చేస్తాడంటే మండే టు సాటర్డే ఫ్రూట్స్ అనేవి సెల్ చేస్తూ ఉంటాడు. సో సెల్ చేసినప్పుడు డైలీ 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో, యాపిల్, ఆరెంజ్ అని 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని అతను సెల్ చేస్తున్నాడు. సో ఏ డేలో ఏది ఏ విధంగా సెల్ అయ్యింది అని చూసుకోవడానికి మనం ఒక రిప్రజెంటేషన్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం ప్రాబ్లం నోట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం సో దీని అప్లికబుల్గా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఎగ్జాంపుల్గా ఉంటుందండి. సో మనకి ఏదైతే ఈజీగా ఉంటుందో మనం ఏదైతే ఈజీగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నామో ఆ మెథడ్స్ అనేవి మనం రాసుకోవచ్చు. మనం ఓన్గా రాసుకుంటే మనకు కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ డేస్లో వచ్చేసి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఎక్సెప్ట్ సండే 6 days అనేది ఇతను సెల్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఆరెంజ్, యాపిల్, ఆరెంజ్, దెన్ మ్యాంగో ఈ పర్సంటేజ్లో సెల్ చేస్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20 30 30, ఇక్కడ 50 20 10, 60 30 20, 40 20 20, 1 2 3 4. సో ఇదే విధంగా ఈ విధంగా మనం ఒక ప్రాబ్లం తీసుకున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని డయాగ్రమాటిక్గా ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అన్నదాన్ని చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఓకే ఫస్ట్ మండే
సో ఈ విధంగా మనం తీసుకున్నాము. ఫస్ట్ ఏంటంటే యాపిల్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక కోడింగ్ రాసుకోవాలి. సో యాపిల్ మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నామంటే లైన్స్. నెక్స్ట్ ఆరెంజ్ అనేది వెర్టికల్ లైన్స్, ఇవి హారిజంటల్ లైన్స్. దెన్ మ్యాంగో అనేది షేడ్తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమున్నాయి, వేరియబుల్స్ అనేది 3 ఉన్నాయి, టైం అనేది ఒకటే ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యాపిల్ మండే ఎంతండి 20%. సో 20% మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. అంటే ఇందాక చేసినట్టు మనం ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఆర్ ఒక లైన్లోనే డ్రా చేసుకోవచ్చు. సో ఇది 20% కాబట్టి ఇది యాపిల్ కాబట్టి లైన్స్. ఓకే, నెక్స్ట్ 30% ఆరెంజ్కి ఏంటి వెర్టికల్. 30% అంటే 20 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇది 20%, 30% కాబట్టి ఇది వెర్టికల్. నెక్స్ట్ 30% మ్యాంగో. సో ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనకి సేమ్ ఈ విధంగానే ప్యాటర్న్ వచ్చినప్పుడు మనకి గ్రాఫ్ అనేది ఈజీగా అర్థం అవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ట్యూస్డే, దెన్ 15, 50, 20, 10 ఈ విధంగా. నెక్స్ట్ 60, 30, 20. ఈ విధంగా ఏం చేస్తామంటే రిమైనింగ్ వాటిని కూడా ఈ విధంగా చూస్తామండి. సో ఈ విధంగా ఏంటంటే మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పై చార్ట్. మన బార్ గ్రాఫ్లో మనం 3 టైప్స్ ఆఫ్ చూసామండి. సింగిల్ వేరియబుల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, 2 ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మోర్ అంటే 3 తీసుకున్నాం కదా. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయడానికి ఉంటుంది. ఏదైనా కానీ మనకి డేటా అనేది గ్రాఫికల్గా ఈజీగా రిప్రజెంట్ అవుతుంది కాబట్టి మనం వీటిని ప్రిఫర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పై చార్ట్. ఓకే, సో ఇక్కడ పై చార్ట్ అంటే ఏంటంటే డేటాని బై యూజింగ్ పర్సంటేజ్ యూజ్ చేసి మనం డేటా అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక యాక్చువల్ అంటే ఏంటంటే యాక్యురేట్ ఐటమ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ 20 అనే దాన్ని నెంబర్ని 20%లోకి అంటే 20%లోకి మనం కన్వర్ట్ చేసి దాన్ని రిప్రజెంట్ చేయవలసి వస్తుంది. సో ఏంటంటే పర్సంటేజ్ని బేస్ చేసుకుని మనం పై చార్ట్ని డ్రా చేస్తామండి. సో ఏంటంటే ఇవన్నీ జనరల్ థియరీ. సో ఏంటంటే బార్ గ్రాఫ్స్ ఇందాక లైన్ యూజ్ చేసుకున్నాము, ఇప్పుడు ఏంటంటే పై చార్ట్ యూజ్ చేసుకుంటున్నాం. ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ ద పర్సంటేజ్ బ్రేక్ డౌన్ ఇన్ టు బి రిప్రజెంటెడ్. సో పర్సంటేజ్ని యూజ్ చేసుకుని ఏంటంటే మన ఎక్స్ప్రెషన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుందని చెప్తున్నాడు. దిస్ డయాగ్రామ్ ఈజ్ టు బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ ఫిగర్, నాట్ ఓన్లీ యాబ్సల్యూట్ ఫిగర్. సో యాబ్సల్యూట్ ఫిగర్ని కాకుండా దాని యొక్క పర్సంటేజ్ని చూసి చేయమంటున్నాడండి. ఇప్పుడు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, దాని సొల్యూషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే షోస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ప్రొడక్ట్ టైప్ యూజింగ్ ది పై డయాగ్రామ్. ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్స్ అనేవి చూసుకోవచ్చు. ప్రొడక్ట్ టైప్, సేల్స్ కాంట్రిబ్యూషన్, ఓకే. దెన్ ఇక్కడ కాస్మెటిక్స్, ఎంత సేల్ అయిందంటే పై చార్ట్ వచ్చినప్పటికి ఏంటంటే 100% ఉంటుందండి. సో పై అనేది ఏంటంటే 100%కి ఈక్వల్గా అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్స్ ఎంత సేల్స్ అయ్యిందంటే సంథింగ్ ఏదైనా మీకు నచ్చిన నెంబర్స్ ఒక ప్రాబ్లం అనేది రాసుకుని దాన్ని డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేస్తే
చాలు. నెక్స్ట్ హెల్త్ కేర్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిటర్జెంట్స్, ఫుట్వేర్. దీని కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఓకే. దెన్ ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రాబ్లం సేమ్ నోట్ చేసి ఏం చేయాలంటే ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలండి. సారీ, పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే దీనికి ఫస్ట్ 52 ఈ విధంగా మనకి పర్సంటేజ్ అనేది వచ్చింది. ఓకే, దీన్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే బార్ గ్రాఫ్ అనేది చేస్తామండి. ఓకే, వీటిని టోటల్ చేస్తే ఎంత వస్తుందంటే 100 వస్తుంది పర్సంటేజ్. దెన్ ఒకటి పై అంటే ఏంటంటే ఒక సర్కిల్లో మనం డినోట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఒక నోటేషన్ అనేది పెట్టాలి. సో ఇక్కడ ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ డేటాని ఏం చేస్తామంటే పై చార్ట్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ 52 ఇక్కడ ఏంటంటే మనం ఇలా పర్సంటేజ్ అనేది డివైడ్ చేసుకోవచ్చు. 0 ఇక్కడ 50. సో ఇది 25 75 0. ఓకే, ఈ విధంగా మనం ఏం చేసామంటే 100కి మనం పై అనేది తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే 50%. సో 50% 2కి ఏమొచ్చిందంటే మనకి, సో ఈ విధంగా 52కి ఏం చేసామంటే కాస్మెటిక్స్ అనేది డ్రా చేసుకున్నాం. ఇది జస్ట్ మన నోటేషన్ కోసం అండి. నెక్స్ట్ ఏంటంటే గార్మెంట్స్కి వచ్చేసి 17%. ఇది ఒరిజినల్ తీసుకుంటే 17%కి. దెన్ ఇది 52.22%. నెక్స్ట్ హెల్త్ కేర్కి 15%. హెల్త్ కేర్కి 15%. దెన్ ఎలా డినోట్ చేసామంటే చెక్స్ 15%. దెన్ 15 వచ్చి 12 డిటర్జెంట్స్కి 12 తీసుకున్నామండి డిటర్జెంట్కి. దానికి డాట్స్ ఇచ్చాము. లాస్ట్ వచ్చేసి 2% ఫుట్వేర్ బేబీ ఫామ్లో 2% ఇచ్చాం. సో ఈ విధంగా ఈ డేటాను ఏం చేస్తామంటే బై యూజింగ్ ది పర్సంటేజ్ 100%కి మనం పై అనేది తీసుకుని మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మనం గ్రాఫ్ అనేది పై చార్ట్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది వన్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పిక్టోగ్రాఫ్. సేమ్ గ్రాఫ్లో మనం ఎలా అయితే తీసుకున్నామో పిక్టోగ్రాఫ్ అనేది కూడా సేమ్ అలాగే ఉంటుంది. బట్ అక్కడ ఏం చేసామంటే మనం లైన్స్ బార్ లెంత్ని యూజ్ చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే పిక్టోగ్రాఫ్ ఓకే. పిక్టోగ్రాఫ్ అంటే ఏంటంటే బై యూజింగ్ ది పిక్చర్స్ టు రిప్రజెంట్ ది స్టాటికల్ డేటా. అంటే స్టాటికల్ డేటాని మనం రిప్రజెంట్ చేయడానికి ఏం చేస్తామంటే పిక్చర్స్ అనేది యూజ్ చేసుకుని మనం డైరెక్ట్గా మనం చేస్తున్నాము. సో ఇందాక సేమ్ వెండర్ లాగే పెర్ డేకి 2
ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేశాడండి. సో మండే సేల్స్ ఇవి సండే సేల్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆరెంజెస్ అండ్ ఆల్సో యాపిల్స్ అనేవి మ్యాంగోస్ యాపిల్స్ తీసుకోవచ్చు. సో అతను ఏం చేశాడంటే పర్చేస్ చేశాడు 500. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకుందామంటే ఒకడే పెర్ డే అని తీసుకోవచ్చు. యాపిల్ మ్యాంగో అనేవి పర్చేస్ చేశాడు. ఓకే, చేసినప్పుడు మనం ఇందాక వరకు ఏం చేసామంటే బై యూజింగ్ ది లైన్స్ ఆర్ ఇలా బార్ గ్రాఫ్స్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేసాం. కానీ ఇంకా ఎఫిషియెంట్గా పిక్టోగ్రాఫ్స్ అంటే ఏంటంటే డైరెక్ట్గా వాటి పిక్చర్స్ అనేవి మన గ్రాఫ్ రూపంలో కనిపిస్తాయి. సో యాపిల్ అనేది మండీలో ఇతను ఏం చేశాడంటే బై చేశాడు. ఒక వెండర్ ఏం చేశాడంటే అమ్మడానికి బై చేశాడు. సో యాపిల్స్ అనేవి 650 అనేది అతను కొన్నాడు. దెన్ మ్యాంగోస్ 550 కొన్నాడు అమ్మడానికి. సో ఇప్పుడు ఏంటంటే వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే బై యూజింగ్ ది పిక్చర్ని యూజ్ చేసి మేము డైరెక్ట్గా చేస్తాం. సో 650 అంటే ఇక్కడ తీసుకుందాం. ఓకే, సో మ్యాంగో వచ్చేసి 550 అంటే ఇక్కడ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఓకే, నెక్స్ట్ 550 మ్యాంగో. ఓకే, సో ఈ విధంగా ఏం చేస్తామంటే డైరెక్ట్గా గ్రాఫ్లో పిక్చర్స్ అనేది ఇంక్లూడ్ చేసేస్తాం. సో ఆ టైప్ ఏమంటారంటే పిక్టోగ్రాఫ్ అని కాల్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కార్టోగ్రాఫ్. 4th కార్టోగ్రాఫ్ అంటే ఏంటంటే బై యూజింగ్ ది కలర్స్ అనేది యూజ్ చేస్తారు. ఎఫిషియెంట్గా ఉండడానికి మన గ్రాఫ్లో ఏంటంటే కలర్స్ అనేవి యూజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే మ్యాప్స్ అనేది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మండపేట, కాకినాడ. ఓకే, ఇవేంటంటే సమ్ పాయింట్స్ అనేది కలుపుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ 50 కిలోమీటర్స్ వేసాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి ఒక వే అనేది వెళ్ళింది. సో వీటిని ఏం చేస్తారంటే ఈ పాత్ని కలర్ఫుల్గా వాళ్ళు చూపిస్తారు. సో ఈ విధంగా ఇన్ కేసు వేరే పాత్ ఉందనుకోండి, వేరే పాత్ని వేరే కలర్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ ఇది బ్లూ, ఆ విధంగా ఏం చేస్తామంటే బై యూజింగ్ ది కలర్స్ని యూజ్ చేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. మోస్ట్ ఆఫ్ ది గ్రాఫ్స్ చూసినప్పుడు గూగుల్ మ్యాప్స్ చూసినప్పుడు మ్యాప్స్లో ఏముంటాయండి కలర్స్ ఉంటాయి. పాత్స్కి కూడా ఒక్కొక్క కలర్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా మనకి హ్యూమన్ సిస్టంలో కూడా కలర్స్ అనేది ఇండికేట్ చేస్తారు. సో ఆ విధంగా కలర్స్ని కూడా యూజ్ చేసి మనం గ్రాఫ్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సఫిషియెంట్గా ఉంటుందండి. జియోగ్రాఫికల్గా గ్రాఫ్స్ని రిప్రజెంట్ చేయాలంటే అంటే బై యూజింగ్ ది స్టాటిస్టికల్ డేటా, అంటే ఆల్రెడీ క్యాల్కులేట్ చేసిన డేటాని యూజ్ చేసి మనం జియోగ్రాఫికల్ డేటాని చేయాలంటే ఏం చేస్తామంటే కార్టోగ్రాఫ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే స్టాటిస్టికల్ డేటా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తే 50 కిలోమీటర్స్ వస్తుంది, ఇలా వెళ్తే 65 వస్తుంది, ఈ విధంగా అనమాట. ఈ విధంగా వస్తే 65 కిలోమీటర్స్ వస్తుంది, అంటే వేరే విలేజెస్ని క్రాస్ చేస్తూ వెళ్తాయి. సో ఈ విధంగా ఏంటంటే మనకి స్టాటిస్టికల్ డేటాని యూజ్ చేసి మ్యాప్స్లో ఏం చేస్తారంటే కార్టోగ్రాఫ్స్ని యూజ్ చేస్తారండి. ఓకే స్టూడెంట్స్, టుడే క్లాస్ ఇది.
టుమారో ఏంటంటే అబౌట్ ది గ్రాఫ్స్. గ్రాఫ్ టైప్స్ ఎలాగుంటాయి, మనం ఏ విధంగా గ్రాఫ్స్ని క్రియేట్ చేస్తాము, ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, సో దానికోసం డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, డేటా ఎక్స్ప్లెనేషన్ అండ్ విజువలైజేషన్ కాన్సెప్ట్స్తో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటే నార్మల్గా ఇప్పుడు చెప్పుకున్నట్టే జస్ట్ ఒక ప్రాబ్లం ఉంటుందండి, దానికి సొల్యూషన్ ఉంటుంది. సో ఈ విధంగా డేటా ఎక్స్ప్లెనేషన్ అండ్ విజువలైజేషన్ ఉంటుంది. సో ఇక్కడ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ యూనిట్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.